Hey guys, welcome back to our channel Mana Crazy Experiments. So guys, ఈ రోజు ఈ వీడియోలో మేము చేయబోయేది ఏంటంటే మంచూరియా ఈటింగ్ ఛాలెంజ్. మొన్న రీసెంట్ గా మనం ఇడ్లీ ఛాలెంజ్ చేసినాం, మేమిద్దరు ఓడిపోయినాం. దాని తర్వాత ఏం ఛాలెంజ్ లేదు, అవి పుట్టైన అది పరువు హ్యాండ్ ఫ్రూట్ అల్లా ఓడిపోయినాం, అయిపోయింది. ఇక ఈసారి ఎట్లయినా గెలవాలని చెప్పి ఇప్పుడు మంచూరియా ఛాలెంజ్ అయితే ఎత్తాను. వద్దు పింకు గెలుతాం అన్ని అనుకొని నేనైతే ఏమనుకోలేదు. ఈసారి గెలవాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా గైస్. నేనైతే ఎట్లయినా గెలిచే సత్తా ఉంది ఇద్దరికి, 100% గెలుస్తారు వీళ్ళు. ఇప్పుడు గెలుతాం కదా మేము. అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్. గైస్ ఏం లేదు గైస్, అందరికన్నా ఎక్కువ ఉన్నది వీళ్ళు గెలవాలని చెప్పి నేను తీసుకునేది. సరే ఇప్పుడైతే ఇప్పుడైతే మనం చలో గైస్ ఇప్పుడైతే నెంబర్ లేద్దాం. వద్దు నెంబర్లు అయితే వద్దు గైస్, అరే మీరు వేసుకోండి. నెంబర్ లేదు. సరే పట్టరా అది స్కామ్ అయితే ఏమున్నది కదా, స్కామ్ ఏమి ఉండదు. మీరు మరి ఓడిపోతున్నారు అని చెప్పి షాడో కనిపిస్తాం మరి. చలో ఇప్పుడు చెప్పిగా రెడీ. ఇదోలు దేవుడు ఉన్నాడు. పెట్టుకో ఇదోలు చిన్న రెడీ. నెక్స్ట్ ఇదోలు ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ అటు పోకురా గాయస్. ఎందుకు వద్దానో మీకు ఈ పాటకి అర్థమే ఉంటది. స్కామ్ అవుతుంది ప్రతిసారి. ఎవరైతే ఇక్కడ ఉంటున్నారో వాళ్ళే ఫస్ట్ సెకండ్ వస్తున్నారు. అగో స్ట్రాటజీలు. ఇది చెప్తా. రెడీ. ఇడ్లీ ఛాలెంజ్ లో కూడా మనోడే ఫస్ట్ వచ్చిండు, ఇప్పుడు కూడా మనోడే ఫస్ట్ వచ్చిండు. నేనే ఓడిపోయేటట్టున్నా. రెడీ. అప్పుడు పోతే ఇప్పుడు స్టార్ట్ చేద్దాం ఇక. గైస్ ఫస్ట్ అయితే మనోడు అటాక్ చేస్తుండు. మనం ఎంతసేపు లో తింటాడో చూద్దాం. మనం దీనికి టైం లిమిట్ లేదు. ఎవరైతే లోయెస్ట్ టైం లో తింటారో వాళ్ళు విన్, హైయెస్ట్ టైం లో తిన్న వాళ్ళు రివెంజ్ ఛాలెంజ్. చలో 3, 2, 1 చెప్పి స్టార్ట్ చేయరు. మీరు మోసం చేయకూడదు. ఎప్పుడు మోసం చేయలేదు. స్టార్ట్ 3, 2, 1 స్టార్ట్. స్పూన్ తో అవ్వదు కానీ లగాయించి. రాజు వచ్చినాడు. మనోడు గెలవాలనే కసి మీద ఉన్నాడు. మంచి ట్రిక్ చెప్పాలంటే చేద్దాం. లీక్ చేయొచ్చిన అసలే నాకు ఇబ్బంది అవుతుంది తినుట్లల్లా. కానీ ఈసారి గెలవాలి మనం. వాళ్ళిద్దరిని రివెంజ్ ఛాలెంజ్ లో పెట్టాలి. దేవుడు 3వ నెంబర్ ఇచ్చిండు నాకు. 3వ నెంబర్ ఇచ్చిండు గైజ్. మొన్న వీళ్ళు అన్న మాటకి కావాలనే చెత్తగానే రివెంజ్ ఛాలెంజ్ రాదని చెప్పిన. అదే మంచూరియా బోన్స్ రావు కదా. బోన్స్ ఉన్నాయి. ఫేక్ మంచూరియా ఇది. బోన్స్ వచ్చినాయి ఆల్రెడీ. అప్పటికే అన్న బోన్స్ వస్తే ఏమో అని. గైస్ మనోడు బాగానే తింటాడు గైస్. స్పీడ్ తిన్నాడు. ఆల్మోస్ట్ డన్. 2.5. ఓకే ఇప్పుడే 2 అని ఇప్పుడే 2.5 అంటే నమ్ముతారు ఇక. స్ట్రాటజీ మంది ఇది. ఊరిలో వస్తానే కానీ నేనేమో ఈ మంచూరియా గించూరియా తినను. వీళ్ళు ఇదే పెట్టారు. ఇంకా నేను వెజ్ మంచూరియా అనుకున్నా, చికెన్ మంచూరియా తెచ్చి. మంచూరియా ఇట్లా తింటే కుదరదు. బోను చేతితోనైతే నడుతుంది. తినో చూపిస్తే ఛాలెంజ్ న్యాయంగా ఉండాలి బ్రో. చేతితోనైతే నడుతుంది గాయస్. గట్లా ఏం న్యాయం ఉండాలి ఇప్పుడు? నీకు టైం వేస్ట్ అవుతుంది. బోను ఓకే కానీ టైం ఇప్పుడు నువ్వు బోన్ అనేది చూపించాలా, 2 పీసులు తినొచ్చు నువ్వు. ఇంకా బంద్ చేయి. స్టాప్ గైస్. మనోడు అయితే సక్సెస్ఫుల్ గా తిన్నాడు. 3.7 3 నిమిషాల 7 సెకండ్లు. 3.7 సెకండ్స్ గైస్. మనోడు అయితే 3 minutes 7 seconds. సెకండ్ నెంబర్ లో మన అభిషేక్ వచ్చాడు. అభిషేక్ శర్మ. రెడీ. నేనే ఉంటాను. 3, 1, 2 స్టార్ట్. ఫస్ట్ బోన్ వచ్చింది గైస్. దీనికి మంచిగా ఎంజాయ్ చేసుకున్న తినే మంచూరియా ఇప్పుడు ఇట్లా స్పీడ్గా తినడం దాన్ని
వాళ్ళు మన ఇద్దరమే రారా అరే సాస్ ఉన్నది మన సాస్ తెచ్చుకుంటే అయిపోగా మంచుల సాస్ తింటారు. ఏమోతి మొన్న మేము సాస్ తయారు చేసినాం కదా ఆ సాస్ దాపెట్టినాం గైస్. మీకు గివ్ అవే ఇద్దాం అనుకుంటున్నాం. అది మీకు ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే కింద గివ్ అవే సాస్ అని టైప్ చేయండి. ఖచ్చితంగా మీకు మీ ఇంటికి పంపిస్తాం. మేము తయారు చేసిన సాస్ ఎక్స్పెన్సివ్, చాలా ఎక్స్పెన్సివ్. ఈ పైప్ అరే బాబు ఇట్లా బోన్ సుట్ట అనేది మనకు పైప్ చిన్నదే ఇది ఫుడ్ ఛాలెంజ్ లా ఐదర్ ఫస్ట్ వాడు నేను వచ్చే గ్యామ్లింగ్ అయితేనే ఇది ఆ టైం చూసి చేస్తుంది. అది లేకపోతే ఫెయిల్ అయ్యేది. టైం దాదా అంతే అసలు ఎట్లా తినాలి వీడు వీడి హైట్కి, వీడు పక్కగా ఉన్నాడు, ఎంత తిన్నా లావు కడుతుంది. కిందున్నది ఇవే బెటర్ వీని కన్నా. అంతేనా డైరెక్ట్ రివర్స్ ఛాలెంజ్ పోతాయి. ఆల్రెడీ 2 బొక్కలు వస్తాను. వానికి రాలేదా? విన్ వచ్చినాయా? అరే ఉందిరా, తింటేసిండ్రా వాడు కొన్ని. ఇప్పుడు నేను అట్లా కింద పడేసిన అనుకో మంచిగా పడేసిన అంటారు. అందుకే మీకు చూపించి పడేసిన నేను. అగో బయటకు వస్తుంది క్విట్ అంటాడు. ఈటీ ఛాలెంజ్ లెక్క క్విట్ అంటాడు. ఛాలెంజ్ లెక్క చేస్తావా? తింటావా? కింద పడే ఈడ సైడ్ కి మనం మంచిగా పడేస్తాను బోన్స్ పడేస్తాను అట్లా కాదు. వీడైతే వీడు ఫస్ట్ వచ్చి ఉంటే గైస్ 30 సెకండ్లలో ఓడగొడతాడు. అది వీడు ఇప్పుడు లాస్ట్ వచ్చింది కాబట్టి టైం చూసుకొని మిమ్మల్ని తింటాడేమో కానీ వీడు ఫస్ట్ వచ్చుంటే 30 సెకండ్స్ కథం. ఈరోజు నేనైతే ప్రిపేర్ అయినా, నేనే ఫస్ట్ వస్తా తిని వీడియో అంతా అయిపోయినా కక్కుదాం అనుకునిగా, కానీ దేవుడు కరుణించింది. ఇదేదో ముందు ఉండాలి. వీడు టైం ఉన్నప్పుడు తింటాడా, టైం అయిపోయేటప్పుడు తింటాడు వీడియో. గైస్ మంచి మంచి 3 minutes 31 seconds ఎంత 20 seconds. ఇంకా తినలే నోట్లే ఉన్నది. వీడు లాస్ట్ గా వీడు డైరెక్ట్ రివెంజ్ ఛాలెంజ్. గాయ్స్ నేనైతే 3 minutes 7 seconds తిన్నా, మనోడు 3:20. ఇప్పుడు వీని టార్గెట్ 3:07 అన్నట్టు. చూద్దాం వీడైతే తింటాడు. రెడీ 3 గైస్ సచ్చినా మంచిగా తింటా నేను. ఓకే 3 2 1 స్టార్ట్. పద్ధతిగా తింటాడు ఇందులో వీడు. పద్ధతికి ఒక సాల్దే ఈ ఒక్కసారి ఉన్నారు రివెంజ్ రే చాలు చాలు ఈ ఒక్కసారి రివెంజ్ పద్ధతికి మారిపోయారు. రే ఇందనా రివెంజ్ ఛానల్ నుండి ఇలా ఇక మా కోసమైనా కొంచెం ఊకే మేము ఉంటే బోర్ కొట్టదు. అలా చూస్తారో కూడా బోర్ కొడుతుంది. ఈసారి చిన్న నువ్వు ఉంటే లోపల పోతుంది. కాదు ఊకే మేమే ఉంటే చూస్తారు కూడా బోర్ కొడుతుంది కదా. సాస్ ఉంటే వెళ్ళిపోగా మొత్తం ఘోరంగా సాస్ ఉంది సీదా. బొక్కలు తిన్నా టైం ఆరా 2 minutes 1 చెప్పాలి 1 seconds 1 అయింది. ఇప్పుడు 2 3 4 అయిపోయావాడు 2 minutes తింటాడు వాడు. అదే చిన్న ప్యాకెట్ మా పెద్ద ప్యాకెట్. చెప్పకు భయ్ మా అంటే 2-3 ముక్కలు మరి అట్లాంటప్పుడు ఎందుకు ఇస్తలేవు దాన్ని? ఎందుకు ఇస్తలేడు రా? ఎంత గ్యాప్ లో తింటానో చూడు. ఓకే ఏమో ఇక అయిపోయా ఏమున్నది. ఇక ఎంత చెప్పినా ఏం లాభం. వాడు మొత్తం 2 బుక్కలలో ఒడగొట్టేటట్టే ఉన్నాడు. అయిపోయింది ఫుడ్ ఛాలెంజ్ అంటే మన ఇద్దరే చూస్తూ 130. మీకేమో టైం స్లో కడుతుంది, మాకేమో టైం స్పీడ్ వచ్చింది. వీళ్ళకు తక్కువ వచ్చినాయి, మీకు మనకే ఎక్కువ వచ్చినాయి. అసలు మనం చెక్ చేసి పెట్టాలి అసలు. కాదు ఇట్లా పీసెస్ ఒక్కొక్కటి పెట్టాడు అట్లా కౌంట్ చేసి. 2 minutes లోపే తింటాను 50 150. నువ్వు ఎంత వచ్చినా లేకపోతున్నా మాట చెప్తాం తిందును కదా. ఏమో నీకు తక్కువనే వచ్చింది. నువ్వు ఎన్ని చెప్పినా అదే అంటావు. ఉల్లిగడ్డలు మిస్ అయినా బ్రో. 2 minutes 4 seconds. రెడీ గైస్ ఫైనల్ స్టేజ్ వచ్చేసింది. దీనికి టైం పెట్టాల్సిన అవసరం లేదు. 2 minutes 4 seconds. 2 minutes ఇల్లు ఎక్కువ ఉన్నట్టున్నది గాయ్స్, మీరే చూడండి.
నో ప్రాబ్లం Start ఇక, start రెడీ చేద్దాం. 1 2 3 స్టార్ట్. అన్నం తినట్టు తింటా నా టైం వరకు రారా. అది అన్నం కాదు చిన్న మంచూరియా. ఈ గొంతులో ఎట్లా దిగుతానే లోపలికి. మింగుడు పోతులే అసలే. నేనే అందుకే ఆగింది గొప్ప బాగుంది. మీరు మొన్న నన్ను కించపరిచిర్రు, నేను అందుకే తిన్నా ఈరోజు గట్టిగా. ఎట్టు పెట్టి నన్ను రివెంజ్ ఛానల్ పెడతా అన్నారు. ఏమైంది? అందుకే ఫస్ట్ నేను ఎందుకు వస్తాను రా ఊకే. ఫస్ట్ వచ్చినా కూడా నేను తిందును ఈరోజు. నేను ఫిక్స్ అయ్యింది తెలుసా, ఫస్ట్ నేనే వస్తాను ఇంకోసారి 100% ఫిక్స్ అయిపోయాను. అందుకే నేను వేయరన్నా నేను. కాదు ఇంకోసారి అసలే నెంబర్ నెంబర్ లేసి కాదు చిట్టీలు వేసుకుందాం ఈసారి. ఈ నెక్స్ట్ రౌండ్ నుంచి చిట్టీలు వేద్దాం ఇక. చిట్టీలు ఎత్తాను నెంబర్లు ఎత్తే నేనే వస్తాను ఓకే ఓకే. ఈ ఫుడ్ ఛాలెంజ్లు కాకుండా వేరే దేనికైనా రెడీగా ఉంటా నేను. ఇది ఒకటే భయం అవుతుంది తినేటప్పుడు కూడా నాకు గుండె అయినా నువ్వు తింటనా లేదా వెళ్తావు కదా. తింటనా లేదా అని భయం అవుతుంది అసలు నాకు. అయినా నువ్వు వెళ్తాను కదా. ఏదో ఇప్పుడు మీరు అన్నారు కాబట్టి గెలిచిన లేకపోతే లైట్ తీసుకుందాను. 1 మినిట్ అయింది. 1 మినిట్ కూడా కాదు ఇంకా. అవి పెద్ద 1 మినిట్ అయింది. మనం చిన్న బండ్లు నచ్చలేము అని. నేను ఎంత స్లోగా తింటా తెలుసా అన్నం ఇట్లా అది ఇట్లా. ఏదో మీరు మొన్న కూడా ఇడ్లీ ఛాలెంజ్ లో కూడా సెకండ్ వచ్చిన కాబట్టి బతికిపోయినా, లేకపోతే నేను రివెంజ్ ఛాలెంజ్ ఉన్నాను. నాకు మింగిడు పోలే ఫస్ట్ వీడే కదా. అవును ఒక్క సెకండ్ ఒక్క సెకండ్ ముందా సగం ఇడ్లీ కొరికేసిన చిన్న piece. ఇంత దాంతోనే బతికిపోయినా నేను. చెర్లా యాక్చువల్ మన ఇద్దరు ఉంది వాళ్ళ. వీడు బిస్కెట్ అయింది మధ్యలో. నేను తిని వచ్చాను, అప్పుడే తిని వచ్చాను నేను. వచ్చిన అప్పటి అదే చెప్తాను వీడు. మాకు రాదు అని బౌల్ మింగిన డైరెక్ట్ ముంచే టైం అయిపోతుంది అని చెప్పి మింగేసిన అట్లా. అట్లా చేసిన ఇప్పుడు అనవసరంగా 2.50. నిజంగా నిజంగా 2.50. నిజంగా నిజంగా 2.50. ఒక్క క్షణం మంచిగా ఘోరగా వీడేంటి తెగ ఫీల్ అయిపోయాడు పిచ్చిన ఫస్ట్ నెంబర్ లో నేనే వచ్చిన ఈరోజు. చిన్నగాడు సెకండ్ పొజిషన్ లో వచ్చిండు. నేను సేఫ్ అయినా కూడా సంబరపడ్డా కదా. చిన్నగాడు ఏంటంటే ఈ టైం ఉంది అని చెప్పి రపరప ఎందుకు ఇక చూడు ఇగో ఇంత ఉన్నది కోతి పెట్టి కూడా చూసా ఇంత ఇట్లా పెట్టుకున్నా. మళ్ళా మేము ఇక ఇవ్వాలా బయట ఒక్కడి పడ్డా రివెంజ్ ఛాలెంజ్. వాటర్ రాగానే తొందర మంచిగా పోతాను. నువ్వు వాటర్ రాయవా? ఆర్డర్ అవుతుంటే మొన్ననే అర్థమైంది నాకు. లేదు వాటర్ తాగుతుంది మంచిగా దిగుతాను, కానీ టైం వేస్ట్ అవుతుంది. ఇంకా 30 సెకండ్లు తింటా అయిపోయి స్టాప్. 2 minutes 36 seconds గైస్. మీ సపోర్ట్ తోటి నేను ఫస్ట్ పొజిషన్ వచ్చాను. అసలు ఫుడ్ ఛాలెంజ్ లో మనం ఫస్ట్ పొజిషన్ వస్తాను మనకు తెలియదు, కానీ వచ్చేసాను. కానీ గేమ్ లో ట్విస్ట్ ఏంటిదంటే ఫస్ట్ ఉన్నదే రివెంజ్ ఛాలెంజ్. అంటే కవర్ చేయడానికి ఫస్ట్ ఉంటారు గైస్. ఫుడ్ ఛాలెంజ్ బంద్ చేద్దాం ఇక. ఇది ఏంటంటే ఫాస్ట్ తినొచ్చు కానీ ఇలా బొక్కలు ఉన్నాయి. ఘోరంగా వస్తాను ఇలా. లేదా ఫుడ్ ఛాలెంజ్ బంద్. ఇంకోసారి నుంచి మేమే ఈ మంచూరియా ఎక్కడో వాడు. మీ ఇద్దరికి ఛాలెంజ్ అట్లా ఉండాలి బై. మన ఇద్దరం ఛాలెంజ్ చేద్దాం, ఇద్దరు రివెంజ్ ఛాలెంజ్ చేస్తారు. అంటే బరాబరి చెప్పిండు. మీ ఇద్దరు ఛాలెంజ్ ఉంటాం ఎప్పటికీ. వాళ్ళకి చూసి చూసి వాళ్ళకి బోర్ కొట్టాని గైస్, కొట్టాని పర్లేదు. గేమ్ ఈజ్ గేమ్ ఫర్ ఆల్. నేను ఈ ఛానల్ నుంచి వెళ్ళిపోతాను. ఓకే ఇక రేపు నుంచి కలపడాలి guys. రివెంజ్ ఛాలెంజ్. అందుకే మంచిగా ఈ ఫుడ్ ఛాలెంజ్ మమ్మల్ని పిలవకండి. మళ్ళా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు మాకు ఇట్లా ఈ టెక్స్ట్ ఎట్లయినా ఖచ్చితంగా నేను పెడతా ఇలాంటి డైలాగ్. అందుకే ఏం అనలేదు. అలాంటి డైలాగ్ అంటే ఈ రోజు నేను ఫిక్స్ అయినా ఖచ్చితంగా తినాలని, అందుకే తిన్నా. నేను ఆల్రెడీ ఫిక్స్ అయినా మేమే ఈ ఛాలెంజ్ పొద్దుగాల నుంచే అసలు ఇంత అన్నం తినలే రాగానే కావాలనే మంచిదిలతోనే బతికిన పొద్దుగాల నుంచి. అట్లుంటది మరి వర్క్ అనేది అట్లా ఉండాలి. నెంబర్ నాది రాగానే నేను ఫిక్స్ అయినా. వీడే అది. వీడి గురించి నాకు ముందే తెలుసు ఇది ఓడిపోయే. కానీ ఈసారి ఏమో మొన్న నాకు ఛాలెంజ్ చేసింది కదా, ఖచ్చితంగా గెలుతారు అనుకున్నా. పోనీలే మా పుంజు ఇది ఏమైందంటే బొక్కలు వచ్చి జర స్లో అయింది. అది మంచూరియా కాదు, వాడు ఎవరు చేసిన మన కొట్టబుద్ధి అవుతుంది. ఫెయిల్ ఇది. ఈ హోటల్ పోకండి మీరు. దగ్గర బాగా హోటల్ పేరు చెప్పాం కానీ ఏ దగ్గరికి అయితే పోయి నాకేందో గాయస్ ఫుడ్ ఎక్కడ తిన్నా అక్కడ వేస్ట్ కాలు దొరుకుతారు. మొన్న అదే మొన్న పోయిన పావుబాజీ. పావుబాజీ మొన్న మనలు ఓ అయ్యా అది ఛాయ్లో ఉంచుకొని తిన్న బాగుంటుంది. నువ్వు ఉంటే విసిరి కొట్టేటోడు మరి. అంత కలిసి సో గైస్ ఫైనల్లీ మనోళ్ళే మళ్ళా
ఒకసారి ఫేసులు చూడండి ఒకసారి ఇద్దరి ఇక వద్దులే ఒకసారి చూపి ఫేస్ అటు చూపి ఒకసారి చూపి భయ బాగా తిన్నాడని స్టోరేజ్ లేదా చూపి ఓకేనా ఇంకో కొంచెం ఉంటే బాగుంది. కంగ్రాచులేషన్స్ చెప్పరా నాకు కంగ్రాట్స్ ఇప్పటి నుంచి మనం స్లో హీటర్ పెట్టుకుందాం ఇంక. ఎవరు లేక ఎట్లనా అది కష్టంగా. సో గైస్ ఇది ఈరోజు ఫుడ్ ఛాలెంజ్ చెప్పండి మరి చెప్పాలని కూడా చెప్పండి. ఓకే గైస్ మేమైతే రివెంజ్ ఉన్నాం, వాళ్ళిద్దరైతే గెలిచిల్లు. ఇజ్జత్ పోతాది అది guys, ఊకే. మా పరువు పోతాంది ఊకే. ఇది ఆనవాయితీ. అరే మనం దిష్టి తీపించుకుందాం. కామెంట్ ఓలో నాకు కామెంట్ కూడా పెట్టిర్రు, వాళ్ళు చూస్తారు కదా వీడియో చూడు. రాకేష్ రివెంజ్ ఛాలెంజ్ అంటారా? కాదు మేము దిష్టి తీపించుకోవాలి ఈ ఛానల్. తీపించుకో. ఈ ఫుడ్ ఛానల్ గెలవడానికి ఏమైనా మంత్రాలు చేసుకుని రావాలి మేము. తప్ప Guys, మన genuine ఉంటది. గెలిస్తే గెలిచినాం ఓడిపోతే ఓడిపోయినాం అన్నట్టు ఉంటది మనది. వీళ్ళేది అట్లా కాదు. అది కాదు గాయస్, మొత్తం వీళ్ళ మా అన్నేమో వద్దన్న చేదు ఫారెన్ లో పుట్టిండి ఒక్కొక్కటి కాదురా రెండు ఇట్లా ఒక్కసారి ఈయనేమో ఈయన టైం అయిపోయాక పట్టిండి. ముందు నుంచే పట్టొచ్చు నాకైతే చెప్పాలి కొంచెం. అడుక్కోవాలి మాలాగా. నేను ఇంట్లో ఇస్తేనే ఉన్నా. వీడు ఫస్ట్ గాయస్ వీడు జెన్యున్ గా నేను చెప్పొద్దు అనుకున్నది గెలవాలని. వీడు జెన్యున్ గా స్పూన్ తోటి పని జరిగే ముందే ఇంటిచ్చి స్పూన్ తో చెప్పినాం మనం. చెప్పినావు ఇంట్లో తీసుకోలే. ఓకే గైస్ అచ్చుడు చూపి ఆగురా, లోపలికి ఎన్ని బొక్కలు పోయినాయి అని నాకు బాధ. ఏంది ఒక్క నిమిషం చెప్పు. నేను కూడా అలా అవుతుందా? కాలు మీది కట్టరా. ఓకే చెప్పండి. వన్ డే టైం వస్తుంది. మీరే ఏం చెప్పారు ఇక. లేదు ఓడిపోయిన వాళ్ళతోనే చెప్పిస్తాం. మేము ఓడిపోయిన బాధలో బాధలో ఉన్నాం. కుంగిపోతాను. మీరే ఓకే, చెప్పాలి. మన వాళ్ళు చాలా బాధలు ఉన్నారు. సో గైస్ ఇది వీడియో. మేము ఇద్దరం గెలిచినాం, వీళ్ళిద్దరు ఓడిపోయారు. చూడండి ఫేసులు. ఎన్నిసార్లు చెప్తారా ఓడిపోయామని? అరే ఓడిపోయారు కదా. ఇప్పటికే పరుగు పోతాను 100 సార్లు చెప్తాను. సో గైస్ మీ ఇద్దరం గెలిచినాం, వీళ్ళిద్దరు ఓడిపోయారు. ఈడు 3 నిమిషాలు 30 సెకండ్లు, ఈడు 3 నిమిషాలు 7 సెకండ్లు. మన ఇద్దరం దొండు ఇచ్చి ఎండింగ్ చెప్పబుద్ధి అయితే గైస్ ఎందుకో ఈ వీడియోకి. మమ్మల్ని అంతా మంచిగా ఉంటాడు. మొన్న మీరు అన్న డైలాగులు పోతలేవు నా మైండ్ లోకి వెళ్ళి, ఇంకా ఇట్లనే ఉన్నాయి. గైస్ ఇంకా ఇంకా ఏమన్నా కొత్త ఛాలెంజ్ చేయాలంటే మీరు కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేస్తే లేదు, ప్లీజ్ కామెంట్ చేయండి. మీరు ఎట్లా ఓడగొట్టాలో మేము అట్లా ఓడగొడతాం. కానీ వాళ్ళని వీడియో లైక్లు కూడా కొడతలేరు. కొంచెం లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. సో గైస్ ఇది వీడియో. ఈ వీడియో మీకు బాగా నచ్చిందని అనుకుంటున్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే Please like, share and subscribe to Mana Crazy Experiments. Bye.